తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించింది. వచ్చేడాది జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తొలి విడతగా 300 కోట్ల మంజూరుకు ఆమోదం లభించింది. మరోవైపు అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో 2వ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలనేది ఈ 2వ విడత. ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవటం జరిగింది. 2027 జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన అంశంలో ఈరోజు కేబినెట్ లో ఈ పుష్కరాల కోసం 1000 కోట్లకి నిధులు వివిధ వర్కుల కోసం శాంక్షన్ చేయడం జరిగిందనేది కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో అప్రూవల్ చేయడం జరిగింది. అదే రకంగా కోఆపరేటివ్ సెక్టర్ లోని డిసిఎంఎస్ఎల్ని మార్క్ 5 లో విలీనం చేయాలని, అదే రకంగా తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ని హాకాలో విలీనం చేయాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుని 21 భాగాలుగా విభజించి 18 భాగాల వరకే ఆనాటి కాన్సన్ట్రేషన్ చేసి కొంత పార్ట్ వర్కులు కంప్లీట్ చేశారు. ఆ బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయడంతో పాటు మిగిలిన లాస్ట్ లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి అని ఫస్ట్ ఫేజ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడత 587 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.